విద్యార్థులను ఆహ్వానితులను ఉద్దేశించి తమ అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. అందమైనటువంటి ఒక ఆహ్వానాన్ని చేత్తో రాసి ఇచ్చారు. చాలా అందంగా చేత్తో రాశారు. అందులో ఏంటంటే, మీరు మా కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి అని రాశారు. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నది ముఖ్యం. మనం ఊపిరి పీల్చుకుంటాం. దేన్ని పీల్చుకుంటాం? ముక్కుతో పీల్చుకుంటాం. దేన్ని పీల్చుకుంటాం? గాలి, ఆక్సిజన్. ఆ గాలి ఎవరైనా మనం తీసుకొచ్చి ఇస్తున్నారా? మన ముక్కు దగ్గర పెడుతున్నారా? మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా గాలి మనకు దగ్గరలోనే మన చుట్టూ ఉంటూ మనల్ని శ్వాస తీసుకుంటూ మనల్ని బతికిస్తూ ఉంటుంది గాలి. ఈ గాలి లాంటిదే ఆశీర్వాదం కూడా. ఆశీర్వాదం అనేది గాలి సర్వత్రా వ్యాపించున్నట్లు, గాలి సర్వత్రా వ్యాపించున్నట్లు ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ అనేవి కూడా ఎప్పుడూ పెద్దల యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని గ్రహించే శక్తి, మనస్సు మనకు ఉందా లేదా అది ముఖ్యం. ముక్కు మూసుకొని గాలి ఆడడం లేదంటే అది ఎవరి తప్పు? ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ముఖ్యం. ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఆశీర్వాదాలను గ్రహించడానికి కావలసినటువంటి మనోభావం చాలా ముఖ్యం. ఆశీర్వదించాలి మిమ్మల్ని అంటే అయిపోతుందా? మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మాటలు చెప్పాలా అక్కర్లేదా? ఆశీర్వదించాలంటే ఆశీర్వచనాలు చెప్పాలి, 4 మాటలు చెప్పాలి. మరి మాటలు చెప్పాలంటే వినేవాళ్ళు ఉండాలి కదా. శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళకి ఉత్సాహంగా 4 మంచి మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మసలుకోవాలి, ఎలా మెలగాలి అనేది నేర్చుకోవాలి. కొన్నాళ్ళు ఆదివారం పూట కొంతమంది పిల్లలకి నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. అందులో చాలామంది పిల్లలు, తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక అబ్బాయికి స్పెషల్ కెపాసిటీ ఏంటంటే, ఏం చెప్పినా దాన్ని బాగా అర్థం చేసుకుంటాడు, దాని వివరం చెప్తాడు, టక్కని సమాధానం చెప్తాడు. ఆ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు మీలోనే, గుసగుసలాడుతున్నాడు ముందర వాడితో. వాడు సమాధానం చెప్తాడు కానీ మాట్లాడిన వెంటనే అది నాలుగుతో అంటాడు. అంటాడు. దాని అర్థం ఏంటి? సీరియస్నెస్ లేదు. తెలివితేటలు ఉన్నాయి కానీ సీరియస్నెస్ లేదు వాడికి. సమాధానం బాగా చెప్తాడు, తెలివితేటలు ఉన్నాయని గ్రహిస్తాడు, కానీ మేనరిజం లేదు. ఆ మేనర్స్, పిల్లలు ఎలాంటి వాళ్ళంటే, ఒక క్రిస్టల్ ఉంటుంది కదా, ఒక స్ఫటిక అనుకోండి. ఆ స్ఫటిక దానికి రంగు అంటూ ఏమి ఉండదు. ఆ స్ఫటిక రంగు ఉండదు. ఆ స్ఫటిక దగ్గర దీన్ని పెడితే అది పసుపు రంగులో కనబడుతుంది. ఒక మందార పువ్వు తీసుకొచ్చి, ఎర్రటి మందార పువ్వు తీసుకొస్తే అది ఎర్రగా కనబడుతుంది. పిల్లల మనస్సు కూడా అటువంటిదే. పిల్లలకి పెద్దలు ఏమేమి వాళ్ళకి దగ్గరలో ఉంచుతారో వాటి నుంచే వాళ్ళ యొక్క గ్రహణ శక్తి అనేది ఉంటుంది, గ్రహిస్తారు. సో మంచి విషయాలు పెడితే మంచి గ్రహిస్తారు, చెడ్డ విషయాల్ని వాళ్ళకి దగ్గరలో పెడితే వాటిని కూడా గ్రహిస్తారు. సో ఏది మంచి ఏది చెడు అది తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నది. మన తెలుగులో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత ఉంది. విన్నారు ఎప్పుడైనా మీరు? కొంతమంది విని ఉంటారు అక్కడ. సో
పిల్లలు ఒక బాధ్యతాయుతంగా పెరగాలి, మంచివాళ్ళగా ఎదగాలి, కుటుంబానికి సమాజానికి పేరు తీసుకురావాలి, ఆ విధంగా పెంచాలి అనుకున్నట్లయితే కొన్ని బాధ్యతలు తల్లిదండ్రులు అనుసరించాలి, పాటించాలి. లేకపోతే పిల్లలు ఏది తల్లిదండ్రులు చేస్తారో పెద్దలు చేస్తారో వాటిని అనుకరించి ఆచరిస్తారు. కనుక బాధ్యత తల్లిదండ్రులు, పిల్లల్ని సక్రమంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులు. ఈ సమ్మర్ క్యాంపు, సమ్మర్ వచ్చిందంటే చాలా హడావిడి మొదలవుతుంది. నేను పొద్దున్న వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను. ఇటుపక్క వెళ్తే స్కేటింగ్ ప్రాక్టీసు, కాలేజీ వైపు వెళ్తే బోల్డ్ ట్రైనింగ్స్ ఇస్తారు. టెన్నిస్ ట్రైనింగు, ఖోఖో ట్రైనింగు, బాస్కెట్బాల్ ట్రైనింగు, కరాటే ట్రైనింగు, ఎన్ని రకాల ట్రైనింగ్లు. ఒక పక్క ఏమో యోగాసనాలు, ఒక పక్క మ్యూజిక్. చాలా హడావిడిగా ఉంటుంది పొద్దున్నంతా. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు, స్కూటర్ల మీద తీసుకెళ్తారు వాళ్ళ పేరెంట్స్. సో ఇదంతా చూస్తే భారతదేశం ఎంత ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది, పిల్లలందరూ ఎంత శ్రద్ధగా ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవాళ నేను చెప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు చిన్న చిన్న కథల రూపంలో చెప్తాను. బ్లాక్స్ అండ్ వైట్స్ అని ఉండేవారు. బ్లాక్స్ అంటే నీగ్రోలు, నల్లగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. తెల్లగా ఉండేవాళ్ళు బ్లాక్స్ని ఒక బానిసలుగా చూస్తుండేవారు. మనం పశువుల్ని ఎలా కొంటామో అమ్ముతూ ఉంటామో అదేవిధంగా వాళ్ళని సంతలోకి తీసుకెళ్ళి అమ్ముతుండేవారు, కొంటుండేవాళ్ళు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, పశువులాగా పనిచేయడమే. ఎవరికి? నీగ్రోస్కి, బ్లాక్స్కి. వాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపించింది. ఒకసారి ఒక దగ్గర పెద్ద ఫెయిర్ జరుగుతుంది. ఆ ఫెయిర్లో ఒక దగ్గర ఒకడేమో బెలూన్స్ గాలి కొట్టి పైకి వదులుతున్నాడు. అందులో రంగురంగుల బెలూన్స్ ఉన్నాయి, ఎర్రవి, పచ్చవి, ఆకుపచ్చవి, రకరకాల. ఒక కుర్రాడు నల్లవాడు దూరం నుంచి చూస్తున్నాడు. అన్నీ ఎగురుతున్న బెలూన్స్ అన్నీ కూడా రంగురంగులుగా ఉన్నాయి, నల్లది ఎక్కడ కనబడడం లేదే, ఎగరడం లేదే. అంటే మాలాగా నల్ల బెలూన్స్ ఎగరవేమో, జీవితంలో మేము ఎలా ఎదగలేదో నల్ల కూడా ఎగరలేవేమో అనుకున్నాడు. ఆ బెలూన్స్ ఏదో క్యూరియాసిటీ కొలిది ఆ బెలూన్స్ అమ్మేవాడి దగ్గరకు వచ్చాడు. ఈ నల్ల బెలూన్ ఉంది కదా, ఇది ఎగురుతుందా వాటిలాగా అని అడిగాడు పిల్లాడు. ఎందుకు ఎగరదు అని చెప్పి ఒక నల్ల బెలూన్ తీసుకుని దాన్ని హీలియం గ్యాస్ నింపి వదిలాడు. అది అలా పైకి వెళ్ళిపోయింది. మిగతా బెలూన్స్ లాగే అది పైకి వెళ్ళిపోయింది. అంటే నల్లవి కూడా ఎగురుతాయన్నమాట అని అనుకున్నాడు. అప్పుడు వాడు చెప్తాడు, ఆ బెలూన్స్ అమ్మేవాడు, ఇన్సైడ్ మ్యాటర్స్ మోర్ దాన్ వాట్ ఈజ్ సీన్ అవుట్ సైడ్ అని ఒక మాట అంటాడు. నీ లోపల ఏమున్నదో అది ముఖ్యం. బయటికి నువ్వు నల్లవాడవా, తెల్లవాడవా, నల్ల బెలూనా, ఎర్ర బెలూనా, పచ్చ బెలూనా, అది ముఖ్యం కాదు. ఆ బెలూన్లో ఏముందో దాన్ని బట్టి దాని యొక్క ఎదుగుదల ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. నల్ల బెలూను, ఎర్ర బెలూను, పచ్చ బెలూను అని కాదు. ఆ బెలూన్స్ లోపల ఏముంది? హీలియం అనేటువంటి ఒక వాయువు, గ్యాస్ నింపుతాడు. అది ఎందుకు పైకి ఎగురుతుందంటే గాలి కన్నా తేలిక అనేది హీలియం గ్యాస్. అందుకని దాన్ని పైకి తొందరగా ఎగురుతుంది. అంచేత బయట బాహ్య రూపానికన్నా విలువైనది, మనిషికి ముఖ్యమైనది అతని లోపల అతని బిహేవియర్, అతని క్యారెక్టర్ ఎలాంటిదో దాని మీద వాళ్ళ యొక్క ఎదుగుదల, పైకి రావడము అనేది ఆధారపడి ఉంటుంది. దాని కథ చెప్పాడు. ఒక అబ్బాయి సింహపు పిల్ల గొర్రెల మందలో పుట్టింది, అది గొర్రెలాగే పెరిగింది అనే కథ చెప్పాడు కదా. ఎవరు చెప్పారా కదా? వాడు
సో ఇక్కడ మన సమాజంలో మనకి బయట ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సాధిస్తున్నాం బాహ్య విజయాలు సాధించడానికి మౌలికంగా మనకి ఏం కావాలంటే మనలో ఏ శక్తి ఉందో దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. అందుకనే ఇంగ్లీష్లో కెరీర్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ అని 2 పదాలు వాడతారు. కెరీర్ బిల్డింగ్ అంటే జీవితంలో ఎంత పైకి ఎదగాలి, ఎన్ని విజయాలు సాధించాలి, ఎంత పైకి వెళ్ళాలి అన్న దేని మీద పడి ఉంటుందంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన, క్యారెక్టర్ మౌలికంగా దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు పిల్లల్ని పెంచడం కానివ్వండి, పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి, వాళ్ళని ఒక ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయడంలో మీరు చేసిన కృషి ఎప్పుడు ఫలిస్తుందంటే వాడు బాహ్యంగా ఎన్నో విజయాలు సాధించినప్పటికి కూడా లోపల ఉండేటువంటి క్యారెక్టర్ అనేది అది బిల్డప్ కాకపోయినట్లయితే అది వాడికి నష్టం అవుతుంది, సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. కనుక కెరీర్ బిల్డింగ్తో పాటు సక్సెస్ఫుల్ లైఫ్తో పాటు ఫుల్ఫిల్డ్ లైఫ్, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే విధంగా మనం పిల్లల్ని పెంచాలంటే చదువుతో పాటు సంస్కారము అనేది మనం ఇవ్వగలగాలి. అందులో ఒక భాగంగానే ఈ వేసవి శిబిరం అనేది పలు చోట్ల నిర్వహింపబడుతుంది. మన పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఒకదానికొకటి. మన పిల్లలే నేటి పిల్లలే రేపటి పౌరులు. కనుక మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచుకోవడంలో వాళ్ళ చదువు సంధ్యలతో పాటు వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా తయారు చేసేటువంటి ఒక ప్రయత్నమే ఈ వేసవి శిబిరం. ఒక దుకాణదారుడు ఉన్నాడు. వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈరోజు ఒక ప్రయోగం చేయాలి అని అనుకున్నాడు. ఆ రోజు తన దుకాణానికి ఎంతమంది వస్తారో అంతమందికి పరీక్ష పెట్టాలనుకున్నాడు. వాళ్ళకి తెలియదు పరీక్ష పెడుతున్నాడని. ఆ రోజు ఒకరోజు 30 మంది వచ్చారు ఆయన దుకాణానికి, 33. డబ్బులు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు. తిరిగి చిల్లర డబ్బులు ఇస్తాడు ఇతను. చిల్లర డబ్బులు ఇచ్చినప్పుడు అనుకోకుండా అతను తెలుసు ఎక్కువ చిల్లర ఇస్తుండేవాడు. 4 రూపాయలు తిరిగి ఇవ్వాలంటే ఒక 5 రూపాయల నోటు ఇచ్చేవాడు, 6 రూపాయలు అంటే 10 రూపాయల నోటు ఇచ్చేవాడు. వీళ్ళేమో కొనుక్కున్న వాళ్ళు 3 రకాలు ఉన్నారు. మొదటి రకం ఏంటంటే కొంటారు, డబ్బులు ఇస్తారు, వాడు తిరిగి ఎంత ఇచ్చాడో చూసుకోరు. అది ఎక్కువ ఇచ్చాడో తక్కువ ఇచ్చాడో సరిగ్గా ఇచ్చాడో పట్టించుకోకుండా జేబులో పెట్టిస్తూ వెళ్ళిపోతారు. అది ఒక రకం. రెండో రకం వాళ్ళు ఉన్నారు. తిరిగి ఇచ్చిన డబ్బుల్ని, చిల్లర్ని లెక్క పెట్టుకుంటారు, సరిగ్గా ఉందో లేదో చూస్తారు. ఇది ఎక్కువ ఉందండి, మీరు ఎక్కువ ఇచ్చారని తిరిగి అతనికి ఇచ్చేస్తారు. అది రెండవ రకం. మూడో రకం వాళ్ళు ఏంటంటే ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటారు, చిల్లర తిరిగి వచ్చింది ఎక్కువ ఉందని తెలుస్తూ కానీ ఏం మాట్లాడకుండా జేబులో వేసుకొని వెళ్ళిపోతారు. ఇది 3 రకాలు మనుషుల్లో 3 రకాలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, 3 రకాల్లో ఏ రకానికి చెందిన వాళ్ళు అంటే అందరూ చేతులెత్తారు. మేము రెండో రకానికి చెందిన వాళ్ళమండి, వచ్చింది ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే తిరిగి ఇచ్చేస్తామండి అంటారు నోటుతో. కానీ నిజంగా ఎక్కువ డబ్బులు ఉంటే తిరిగి ఇద్దాం, ఇచ్చేవాళ్ళు అంతమంది నిజంగా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరైతే ఎక్కువ డబ్బులు తీసుకుని ఎక్కువ డబ్బులు ఉన్నాయని గుర్తించి తిరిగి ఇస్తారో అది తిరిగి ఇవ్వడం అనేది దానికి చాలా ధైర్యం కావాలి, మోరల్ స్ట్రెంగ్త్ కావాలి, నిజాయితీ కావాలి. ఇతరుల సొమ్ము నాకు అక్కర్లేదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం కావాలి. అది లేకపోతే ఎంత తేడాగా వచ్చింది కానీ వచ్చిన డబ్బులు జేబులో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి.
సో ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ముగ్గురులో ఏ రకానికి చెందిన వాళ్ళు అవుదాం అనుకుంటున్నారు మీరు? ఏదో 10 మంది చేతులు ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. చేతులు దించండి చాలు. నోటితో చెప్పడం కాదు, దానికి ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యనే ఒక పెద్ద ఆయన చెప్పాడు, మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకి తగినంత నిధులు ఉన్నాయి, కానీ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి కావలసినటువంటి నిజాయితీపరులైనటువంటి నాయకులు కానీ మనుషులు కానీ మన దేశంలో కొరవడుతున్నారు, తక్కువగా ఉంటున్నారు అని ఒక మాట అన్నాడు. ఎవరైనా విన్నారు మీరు? అక్కడి నుంచి ఎవరన్నా 2 చేతులు ఎత్తారు. డబ్బులు ఉన్నాయి, కానీ దాన్ని సద్వినియోగపరచాలి, నిస్వార్థంగా అందులో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఖర్చు పెట్టేటువంటి నిజాయితీ గలటువంటి మనుష్యులు కొరవడుతున్నారు సమాజంలో. కనుక మీరందరూ ఎలా కావాలి? నిజాయితీ పరులైనటువంటి మనుషులుగా మీరు మారాలి. అటువంటి విద్యను మీరు, అటువంటి విలువలను మీరు జీవితంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి విలువలను ఇవ్వడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. అది తర్వాత అక్కడితో ఒకటి అయింది. ఈ మధ్యనే ఒక మెడికల్ కాలేజ్ ఉంది. జాగ్రత్తగా వినండి, మీకు సంబంధించి చెప్తున్నాను. మెడికల్ కాలేజీలో కొత్తగా స్టూడెంట్స్ చేరారు ఫస్ట్ ఇయర్లో. వాళ్ళని మోటివేట్ చేయడానికి ఒక పెద్ద ప్రొఫెసర్ గారిని పిలిచారు కాలేజీకి. వచ్చాడు అతను. వాళ్ళందరూ ఒక 100 మంది కూర్చున్నారు పిల్లలు, మిగతా స్టూడెంట్స్ అందరూ వెనకాల కూర్చున్నారు సీనియర్స్. ఆ వచ్చిన ఆయన మొదలు పెడితే మొట్టమొదటి ప్రశ్న వేశాడు, మీరందరిలో ఎవరు హూ వాంట్స్ టు బికమ్ ఎ గ్రేట్ డాక్టర్స్ అని. అందరూ చేతులెత్తారు, ఉన్న వాళ్ళందరూ చేతులెత్తారు. గ్రేట్ డాక్టర్స్ అవ్వాలంటే అందరూ చేతులెత్తారు, ఎవరికి అక్కర్లేదు. మీ అందరూ మంచివాళ్ళం కావాలి, దేశాన్ని సేవ చేయాలి అని అంటే అందరూ చేతులెత్తారు. కానీ ఎంతవరకు సాధిస్తారన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆయన చిన్న పరీక్ష పెడతాడు. సో ఏమడేవాడి ప్రశ్న? చేతులు ఎత్తాయి. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. కూర్చో. అప్పుడు ఆ ఉపన్యాసకుడు జేబులోంచి, ప్రొఫెసర్ గారు జేబులోంచి చిన్న సీసా తీశాడు. ఏం తీశాడు? సీసా. ఇందులో ఏముందంటే హ్యూమన్ ఎక్స్క్రెటా, తెలుగులో ఏమంటారు? మలం ఉంది అందులో అని. క్యాప్ ఓపెన్ చేశాడు, బాటిల్ క్యాప్ ఓపెన్ చేశాడు, ఒక వేలు పెట్టాడు, నాలుగు మీద రాసుకున్నాడు. అందరికీ చాలా అసహ్యం వేసింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఏం చేశాడు? ఆ సీసా ఓపెన్, ఆ సీసాలో ఏముంది? హ్యూమన్ ఎక్స్క్రెటా. అప్పుడు ఆ సీసా పిల్లలకి ఇచ్చాడు. మీరందరూ కూడా నేను చేసినట్టు చేయండి అన్నాడు. అందరూ ఇష్టం లేకపోయినా, గ్రేట్ డాక్టర్స్ కావాలి కదా, ఇష్టం లేకపోయినా అందులో చేయి పెట్టి, వేడి పెట్టి నాలుగు మీద పెట్టుకుని, మొత్తం అందరి దగ్గరికి వెళ్ళింది. అందరూ దాంట్లో చేయి పెట్టి నాలుగు మీద చేయి పెట్టుకున్నారు, ఇష్టం లేకపోయినా. అప్పుడు ప్రొఫెసర్ గారికి మళ్ళీ సీసా వచ్చింది వెనక్కి. ప్రొఫెసర్ గారు అన్నారు, నేను చేశాను, మీరు చేశారు, కానీ నేను ఏం చేశాను, ఎలా చేశాను మీరు ఎవరు గమనించలేదు అన్నాడు. నేను ఈ బాటిల్లో ఒక వేలు పెట్టాను,
ఇంకో వేలు నాలుక మీద నాకేళ్ళ పెట్టిన వేలు ఒకటి, నాలుగు తగిలించినటువంటి వేలు ఇంకొకటి. ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు, పిల్లలు ఎవరు అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, పెట్టిన నోటినే పెట్టిన వేలునే మళ్ళీ నోటి మీద నాకారు. సో ఇందులో మోరల్ ఏంటి ఎవరైనా చెప్తారా? తెలియని వాడు ఎవరా? నువ్వు చెప్పరా, మేధావి లే చెప్పు. మరి ఎలా నువ్వు సరే వీడు చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. కూర్చో. సో సీక్రెట్ ఆఫ్ సక్సెస్, మీరందరూ గొప్పవాళ్ళు కావాలి అంటే, గొప్ప డాక్టర్లు కావాలంటే, గొప్ప వ్యక్తులు కావాలంటే సమాజంలో మీరు కీన్ అబ్జర్వేషన్, చాలా జాగ్రత్తగా గమనించాలి. నాట్ ఓన్లీ గమనించడమే కాదు, అబ్జర్వేషన్ ఒకటే కాదు, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ యు అబ్జర్వ్ అండ్ అబ్జార్బ్. నువ్వు గమనించిన దాన్ని నీ యొక్క సిస్టంలో, నీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి. దెన్ ఓన్లీ యూ క్యాన్ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. లేకపోతే ఏమవుతుంది? సో మీరు జీవితంలో సక్సెస్ఫుల్ కావాలంటే మీకు కావాల్సింది ఏంటి? అబ్జర్వ్ అబ్జార్బ్. ఎప్పుడు ఉంది? రామకృష్ణ పరమహంస గారు కథ చెప్పేవారు. ఆ కథ చెప్పి ముగించేస్తాను. రామకృష్ణ పరమహంస గారు కలకత్తాలో నివసించారు. గంగా నది ఒడ్డున, దక్షిణేశ్వరం అనే ఊరిలో. ఆ దక్షిణేశ్వరం గంగా నది ఒడ్డున, ఆ గంగా నదిలో బోళ్ళని పడవలు ఉండేవి, తిరుగుతుండేవి. చేపలు పడతారు కదా, పడవలు ఒడ్డున ఉండేవి. ఆ పడవలు ముందుకు వెళ్ళాలంటే ఏం తెడ్డి కావాలా? తెడ్డున్నా కూడా గంగా నది మీద ఎప్పుడూ కూడా గాలి వీస్తూనే ఉంటుంది. ఆ గాలి వీచేదానికి అడ్డుగా మీరు తెరచాపి ఇప్పి పట్టుకున్నట్లయితే పడవ ప్రయాణం చాలా సులువుగా సాగుతుంది. గాలి ఎప్పుడూ ఉంది, అలాగే భగవంతునికి ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. దాన్ని అందుకునేటువంటి కెపాసిటీ మన మనస్సుకి మనం ఇవ్వాలి. అది నిజమైన ఆశీస్సులు పొందడానికి. పెద్ద ఎత్తైన కొండ ఉంది, ఆ కొండ మీద పెద్ద వర్షం పడింది. వర్షం అయితే అక్కడ పడిన నీరంతా అక్కడే ఉంటుందా? జారిపోతుంది కదా కిందికి. అది ఎక్కడుంటుంది? కింది కొండల మధ్యలో ఒక లోయ ఉంటుంది కదా, లోయలో చెరువులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి. ఆ పడ్డ నీరంతా ఎక్కడికి వెళ్తుంది? కొండకేం ప్రయోజనం లేదు, కింద నుండి సరస్సులోకి వెళ్తుంది. అలాగే మనం జీవితంలో ముందుకు రావాలి అంటే, మనలో ఉండేటువంటి ఈ భగవంతుని కృప అనేటువంటి గాలి మనకు లభించాలంటే, మన జీవితపు తలుపుల్ని కిటికీని బారుగా తెరిచి ఉంచుకోవాలి. అప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి అందుతాయి. సో వినయం, నిరభిమానం, అహంకార రాహిత్యం, నో ఇగోటిజం, అహంకారం లేకపోవడం, మదం, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు ఇంకేవో ఉన్నాయి అని చేత దాన్ని చూసి మనం గర్వపడుతూ ఉంటాం. విద్యా దదాతి వినయం అన్నారు కదా, ఆ వినయాన్ని మీరు అలవర్చుకుని మంచి వ్యక్తులుగా మీరు మారాలని ఆశిస్తూ భగవంతుడు మీకు ఆశీర్వచనాలు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.